హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను పద్మాంటిని. ఈరోజు అన్నము రాత్రి వండిన అన్నం మిగిలింది. దాన్ని నేను ఇట్లా చేసుకుని వేస్ట్ కాకుండా చేసుకుందామని ప్రిపేర్ అయిపోయాను. దానికి ఇలా చేస్తున్నాను అన్నమాట. పచ్చి బఠానీ, అల్లం పేస్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా. దాంట్లో కొంచెం వెన్న ఉంది నా దగ్గర. ఆ వెన్న వేసి తాలింపు పెడదామని అనుకున్నాను. చూద్దాం. వెన్న వేసి స్టవ్ మీద బాగా పెట్టుకుని వెన్న వేసాను. ఇది కొంచెం ఏం కరగబెడదామని ఇట్లన్నా చేసుకుని అవి చేద్దామని చేస్తున్నాను, వేస్ట్ కాకుండా. పచ్చిమిర్చి వేసాను, బఠానీ, లైట్గా కొంచెం మనకి లైట్గా వేగిన తర్వాత చూడాలి. పచ్చిమిర్చి ముందు బఠానీ వేసాను, తర్వాత అల్లం పేస్టు ముక్కలు వేసాను. కొంచెం లైట్గా వేగిన తర్వాత కొంచెం కలబెట్టేసి కొంచెం మూత పెడదాం. కొంచెం లైట్గా పసుపు, సాల్ట్, తగినంత సాల్ట్. ఇప్పుడు మనం పెట్టుకున్న అన్నం వేసేసి కలిపేస్తాం. అన్నం వేసేసి కలిపెట్టాను. దీన్ని మనము మామూలుగా రైస్ చేసేటప్పుడు బాగా అదే వెజిటేబుల్ రైస్ అని చేసుకోవచ్చు. టమాటా, ఇంకా క్యారెట్ ఇంకా ఉంటే అలా వేసుకోవచ్చు. కానీ నేను ఇట్లా వండిన అన్నాన్ని చేశాను పోపు వేసి. ఇంకా మనము మామూలుగా అయితే వట్టిగా అయితే తినలేము, దాంట్లో కొత్తిమీర వేసేసాను. వట్టిగా తినాలంటే భయం, చల్లగా ఉంటుంది తినలేమని. అసలు చలికాలం కదా. ఇంకా గ్రీనిష్గా చాలా చూస్తానికి బాగుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడన్నా తెలిసిన వాళ్ళు లైక్ కొట్టండి. ఇలా నేను కూడా చేసుకుంటాను అనేవాళ్ళు చూసి లైక్ కొట్టండి. అది కొంచెం నెయ్యి వేసాం కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది, చాలా స్మెల్ బాగా వస్తుంది. నెయ్యి స్మెల్. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. చాలామందికి నెయ్యి ఇష్టమే ఉంటుంది. బగారా రైస్
రెడీ. అంటే వెజ్ పోప్ రైస్ రెడీ. పోపు అన్నం. చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.